నమస్తే. జగిత్యాల జిల్లాలోనే ఆ ప్రాంతంలోనే దాదాపుగా 1500 కోట్ల కుంభకోణానికి సంబంధించిన వీడియో ఇది. మొత్తం రాష్ట్రం అంతా ఇంకెంతున్నదో. ఇది ప్రభుత్వాల వైపు జరిగిన కుంభకోణమో ఇంకోటో కాదు. ఒక ప్రైవేటు ముఠా మాఫియా జనాల రక్తం దాగుతూ జనాల్ని మోసం చేస్తూ అమాయక ప్రజలని మీ డబ్బులు డబల్ అవుతాయని, మీ పైసలు డబల్ అవుతాయని, మీరు కోటీశ్వరులు అవుతారని ఒక చైన్ సిస్టమ్ ద్వారా మోసం చేస్తున్న ఒక అతిపెద్ద కుంభకోణం ఇది. దాదాపుగా ఓన్లీ ఇన్ జగిత్యాలలోనే దాదాపుగా 1500 కోట్ల డబ్బులు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇందులో జగిత్యాల లోకల్గా ఉన్న వాళ్ళే చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇది ఏంటి అంటే, మీరు డబ్బులు కట్టి కాయిన్స్ రూపంలో కొన్ని యాప్స్ ఉంటాయి. ఇప్పుడు సేఫ్ పాల్ అని ఒక యాప్ ఉంటుంది. వీళ్ళు అందులోకి వెళ్ళి ఆ సేఫ్ పాల్ అనే యాప్లో ఉన్న కొన్ని డొమైన్స్ కనుక దాంట్లో చూస్తే, దాంట్లో యూఎంటీ యూనిటీ మెటా టోకెన్ అండ్ దాని తర్వాత దాన్ని ఎత్తేసారు. దాని తర్వాత యూబిఐటి అని పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు యూవీసీ అని మార్చిరు, అది అయిపోయింది. యూవీసీఎక్స్ అని మార్చిరు, అది అయిపోయింది. MMC అని పెట్టిరు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకేదో ఫిన్ పోర్ట్ ఆర్ సంథింగ్ ఇప్పుడు ఏదో నడుస్తున్నది. ఇట్లా రకరకాలుగా పేర్లు మార్చి మీరు ఒక 10 లక్షల డబ్బులు అక్కడ వాళ్ళకి పే చేస్తే, ఆ 10 లక్షల వర్త్ ఈ యూనిటీ మెటా టోకెన్ కాయిన్స్ని యాడ్ చేస్తే, ఆ యాడ్ చేస్తున్నటువంటి క్రమంలో మీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తే, మళ్ళీ మీరేం చేయాలా, చైన్ సిస్టమ్ పద్ధతులు మీ కింద ఇంకొక 5-10 మందిని మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. పాయింట్స్ యాడ్ అవుతున్న క్రమంలో మీరు ఎంతమందిని మోసం చేస్తే మీరు అంత పైకి ఎత్తుకు ఎదుగుతారు. ఆ ఎత్తుకు ఎదిగే క్రమంలో మీరు మోసపోయినా కూడా మళ్ళీ డబ్బులు పెడుతూనే ఉండాలి. నా దగ్గర డబ్బులు లేవు, నా డబ్బులు నాకు కావాలని మీరు ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో మిమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం. అవసరమైతే పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో 6వ నెలలో కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. సరే, విషయం ఏంటి అంటే, ఇది నాకు ఎట్లా తెలిసింది, నా ముందుకు ఎట్లా వచ్చిందంటే, నా ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు నవీన్ కుమార్, మగ్గిడి నవీన్ కుమార్. వీళ్ళది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం అనే మండలం. ఇతనికి లక్ష్మణ్ అనే ఇంకొక అతని ద్వారా ఇతనికి పరిచయం, ఇతని ఫ్రెండ్. సో తను ఇంకో తనకు పైన దేశాగౌడ్ అని ఇంకో అతనితో ఏం చేసిందంటే, ఈయన వెళ్ళి ఆ లక్ష్మణ్తో మాట్లాడుతున్న క్రమంలో, మనకు ఒక మంచి పైసలు వచ్చే వ్యవహారం ఒకటి ఉన్నది, సో దీంట్లో పెట్టుబడులు పెడితే మనకు బాగా డబ్బులు వస్తాయని తినని నమ్మించిండు. నమ్మించిన క్రమంలో ఈయన నమ్మిండు. ఓహో, ఎంత పెడితే ఎంత వస్తాయి? 4 లక్షలు పెడితే 12 లక్షలు, 3 రేట్లు 500 రోజులు వస్తాయి. 500 రోజులు. 4 లక్షలు కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే 500 రోజుల్లో అంటే ఎంత? 500 రోజులు అంటే దాదాపు సంవత్సరంన్నర, 16 నెలలు అనుకున్నా. 16 నెలలు. ఈ 16 నెలల కాలంలో నీకు 4 లక్షలు కాస్త 12 లక్షలు అయితే అన్నారట. జనానికి నార్మల్గా ఆశ ఉంటుంది కదా. సో ఆ ఆశతోని మనోడు కూడా 4 లక్షలు కట్టిండు. ఎవరు? ఈ లక్ష్మణు, ఆ పైన ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 4 లక్షలు కట్టిండు. 4 లక్షలు కట్టిన తర్వాత సరే కొన్ని డబ్బులు వచ్చినాయి, అటైనాయి ఇటైనాయి. ఆ డబ్బులు కూడా ఎట్లా వస్తాయి? కాయిన్స్ రూపంలో మళ్ళీ యాడ్ చేస్తారు. అప్పుడు ఈయన ఏం చేయాలా? చైన్ సిస్టమ్ కదా ఇది. ఆ కాయిన్స్ రూపంలో యాడ్ అయిన వాటిని కింద ఉన్న ఇంకొంతమందిని జాయిన్ చేయాలి. ఇప్పుడు నీకు ఒక 6000 కాయిన్స్ నీ అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళు నాకు ఈ 6000 కాయిన్స్ని నాకు దీన్ని మనీ డబ్బుల రూపంలో నాకు ఇచ్చేయండి అంటే ఇయ్యకుండా ఏం చేస్తారు? ఆ కాయిన్స్ ఇంకొకరికి అమ్ముకో అంటాడు. అప్పుడు ఈయన ఏం చేయాలి? నవీను ఇంకో రఘు దగ్గరికి వెళ్ళి, ఇగో దీనివల్ల 4 లక్షలకు 12 లక్షలు వస్తాయి, నువ్వు ఇలా డబ్బులు పెట్టుకుంటే అంటే ఆయన ఏం చేస్తాడు? క్యాష్ ఇస్తాడు. ఆయన క్యాష్ ఇచ్చి నా దాంట్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేయి అంటాడు. అప్పుడు ఆయన దగ్గర నుంచి క్యాష్ ఈయన తీసుకొని ఈయనలో ఉన్న పాయింట్స్ని ఆయనకి యాడ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ కింద ఆయన ఏం చేయాలా? ఆయన బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆయనకు కూడా డబ్బులు ఇచ్చిండు కదా, మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ పాయింట్స్ యాడ్ చేస్తారు. ఆయన ఇంకొకరిని మోసం చేయాలి. సో ఇట్లా ఈ చైన్ సిస్టమ్ వెళ్తూ చివరికి ఒక పెద్ద ఇది తయారైంది. ఎంతకాలం ఇది? ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఉన్న ఈ చైన్ సిస్టమ్ అంతా ఎక్కడో దగ్గర బ్రేక్ అయినవే కదా. ఇప్పుడు ఇది కూడా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈ కంపెనీ పేరేంది టోటల్గా? కంపెనీ పేరు యూనిటీ మెటా టోకెన్. అంతే, యూనిటీ మెటా టోకెన్ పేరుతో నడుస్తున్నది ఇది. దీనికి ఎవడో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వాడు బ్రిజ్మోహన్ అని ఈ మొత్తం ముఠాకి నాయకుడు. వీళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తే వాడు వీడియోలు యూట్యూబ్లలో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడు. వాడు అని అడ్వకేట్ తోటి. వీడు యూపీ వింది, దుబాయ్ నుంచి ఇది వ్యవహారం అంతా నడిపించినారు.
ఇప్పుడు వాడు లండన్కి వెళ్ళిపోయింది. ఈ వ్యవహారం అంతా బయటకు వస్తున్న క్రమంలో ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈడీకి కంప్లైంట్ చేసిన తర్వాత, అయితే ఇందులో ఈ చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు ఆర్గనైజర్లు. ఇప్పుడు మనోడిది 2 స్టార్ అట, 2 స్టార్ అయినది. ఈయనకు పైన 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ 7 స్టార్, అంటే 7 స్టార్ దాకా పోవాలంటే కింద ఒక 10-15 వేల మందిని మోసం చేయాలి. ఇప్పుడు మనోడు ఏంటంటే 2 స్టార్ ఉన్నప్పుడే అరే పైసలు వస్తలేవు, ఏంది కథ, ఏం వ్యవహారం నడుస్తుందని బయటకు వచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా అందరినీ మోసం చేసుకుంటూ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తే ఈయనకు కూడా ఏ ఇబ్బంది రాకపోతుండే. కానీ మనోడు బయట పడాలనుకుంటున్నాడు, నా పైసలు వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే ఈ విషయం జనాలకు తెలవాలని బయటకు వచ్చాడు. ఇంకా ఎవరైనా ఉంటే బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అయితే ఇందులో కల్ప్రిట్స్ ఎవరంటే ఈయనకు పైన లక్ష్మణ్ అని ఒక ఆయన 3 స్టార్ ఉన్నాడు, ఆయనకు పైన దేశాగౌడ్ మేడి అని ఇంకొక ఆయన 4 స్టార్ ఉన్నాడు, వీళ్ళంతా జగిత్యాల వాళ్ళే. ఆయనకు పైన శ్రీనివాస్ కనుగంటి అని ఇంకొక ఆయన 5 స్టార్ ఉన్నాడు. ఈయనకు పైన మల్లికార్జున్ అని ఇంకొక ఆయన అసలైన ఆయన ఉన్నాడు, ఆయన 7 స్టార్. ఆయనకు పైన పిల్లి కిషన్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా 7 స్టార్. 7 స్టార్ రావాలంటే దాదాపుగా ఎంతమంది ఉండాలా? ఒక 10-15 వేల మంది ఉంటారు. బకరాలు అనుకో రాదండి. ఇక సింపుల్గా చెప్పాలంటే ఈయన కూడా బకరానే అయిండు. ఇట్లాంటి బకరాలు 10,000 మంది ఉండాలి. ఇక ఇంకా నేను ఆయన లెక్కనే మోసం చేయగలనని మోసం చేసుకుంటున్న వాళ్ళు కొంత లాభపడుతూ వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళంతా పెద్ద పెద్ద ఇండ్లు, ఫార్చునర్ కార్లు మంచిగా సంపాదించారట. ఇప్పుడు వీళ్ళందరికీ అసలు ఈ నెట్వర్క్ ఎట్లా తెలిసింది? జగిత్యాల్లో ఉన్నోళ్ళకంటే ఎవడో కేరళ నుంచి వచ్చినోడు ఎవడో జగిత్యాల్లో సెటిల్ అయిందట, గంగా శివ అనట ఆయన. వాడు ఇక్కడికి తీసుకొచ్చిండు దీన్ని. ఇది జగిత్యాలకే పరిమితం కాలేదు, మొత్తం తెలంగాణ అంతా వ్యాపించి ఉన్నది. ఎవరి పెద్ద మనుషులు అంటే ఇగో వీళ్ళేనా? వీళ్ళెవరు? ఈయన మల్లికార్జున, ఈయన మల్లికార్జున్, ఈయన పిల్లి కిషన్, ఈయన పిల్లికి. వీళ్ళిద్దరు 7 స్టార్. ఇప్పుడు ఈయన 3 7 స్టార్లు, అంటే ఒకటే 3 7 స్టార్లు, 3 7 స్టార్లు ఒకటే పేరు మీద 3 7 స్టార్లు ఉన్నాయి. ఓహో, అంటే ఎట్లా ఒకటే పేరు మీద? మరి కొడుకు పేరు మీద ఒకటి, కొడుకు పేరు మీద ఒకటి అట్లా. సో అన్ని 7 స్టార్లు ఎట్లా సాధించిండు ఆయన? మరి నువ్వేమో 2 స్టార్ దగ్గర ఆగిపోయినావు. అంటే కింద పెట్టించుకుంటూ పోవాలి. నేను అక్కడికి ఆపేసిన, ఎవరి బయటలోకి చెప్పలేదు. దగ్గరలో తమ్ముడు వాళ్ళు పెట్టారు అంతే. ఇప్పుడు ఈయన పైన ఈయన పిల్లికి, ఈయన పైన ఈయన 7 స్టార్, ఈయన 7 స్టార్. ఓకే, ఈయన ఎవరు? తానాజీ అని, ఈయన కూడా ఇన్వాల్వ్. 7 స్టార్. ఎక్కడ ఇది? దుబాయ్. దుబాయ్. అట్లా మొత్తం అంత చూపిస్తారు మనకి, ఇట్లా ఉంటుంది అని చెప్పి మొత్తం ఇక్కడ బాడీ పోయినావు. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు యూఎస్డిటీ అని ఉంటుంది. ఇప్పుడు డాలర్తో సరిసమానంగా ఉండే ఈ టెథర్ ఆర్ సంథింగ్ ప్రైవేట్ వాళ్ళు దీన్ని టెథర్ నెట్వర్క్ అనే దాంట్లో ఈ అమౌంట్ ఇది ఉంటుంది అనమాట. డాలర్స్, యుఎస్ డాలర్స్ ఎట్లనో ఈ యూఎస్డిటీ అనేది కూడా అంతే అనమాట. సో కొంచెం దాన్ని నమ్మొచ్చు. అయితే దాన్ని ఆ టెథర్ నెట్వర్క్ సంబంధించిన యూఎస్డిటీలోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వీళ్ళకి చూపిస్తారు, కానీ ఇవ్వరు. ఇప్పుడు ఇది అదే కదా వచ్చిన డబ్బులు, అదేనా? ఇట్లా వస్తాయి కానీ ఇవి మీకు విత్డ్రా చేసుకోవడానికి ఉండదా? విత్డ్రా చేసుకుంటే మళ్ళీ కాయిన్సే వస్తాయి. ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి వచ్చినట్టుగా చూపిస్తారు. విత్డ్రా చేసుకున్నా కూడా మళ్ళీ ఆ యూఎంటీ కాయిన్స్ కిందనే ఉంటాయి. ఆ యూఎంటీ కాయిన్స్ ఏం చేయాలి? డబ్బులు రావు దానికి. మళ్ళీ నువ్వు కిందోని మోసం చేసి ఆ కాయిన్స్ వానికి ఇచ్చి మన దగ్గర నుంచి క్యాష్ తీసుకోవాలి. ఈ టోటల్ నెట్వర్క్లో, ఈ చైన్ సిస్టంలో ఓన్లీ లిక్విడ్ క్యాషే ఉంటుంది. ఇప్పుడు ఈయన 4 లక్షలు పెట్టి కాయిన్స్ కొనాలంటే చెక్కు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు. ఓన్లీ లిక్విడ్ ట్రాన్సాక్షన్, అంటే ఓన్లీ క్యాషే ఇవ్వాలి. నీ ట్రాన్సాక్షన్స్ ఏవి? ఒకసారి ఈ లిస్ట్ చూడండి. ఇక మనోడు టోటల్ స్టేకింగ్ డేట్, క్లోజ్డ్ డేట్, యాక్చువల్ క్లోజింగ్ డేట్, యూఎంటీ 1 కింద ఒక 100 కాయిన్స్ కొనుగోలు చేసిండు. అసలు 1000 కాయిన్స్ కొనుగోలు చేసిండు. 1000 కాయిన్స్ అంటే ఎంత వాల్యూ కరెన్సీలో? అంటే రూపీస్లో 90,000. సో 90,000 రూపాయలు ఇచ్చి ఒకసారి 1000 కాయిన్స్. యూఎంటీ 2 అని ఇంకో అకౌంట్లో 3,000 కాయిన్స్, 3లో ఇట్లా ఇవన్నీ కాయిన్స్, ఇవన్నీ డబ్బులే. ఇక సో ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోయిండు. వాళ్ళు ఇట్లా యాడ్ చేసుకుంటే లేరు. ఇగో మొత్తం ఇట్లా ఎన్ని కాయిన్స్ యాడ్ అయినాయి ఇప్పుడు మీ అకౌంట్లో? 33,000 యూఎస్డిటీ సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. 33,000 యూఎస్డిటీకి సంబంధించిన, నేను ఇంతకుముందు చెప్పిన కదా డాలర్ అని. సో అంత వాల్యూ గల కాయిన్స్ ఇప్పుడు ఈయన అకౌంట్లో ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ 26,000 ఉండే. 26,000 ఉండే. అయితే ఇప్పుడు ఈయన డ్రా చేయాలనుకున్నాడు ఆ డబ్బులు. దాని వాల్యూ ఎంత వస్తుంది మొత్తం? 26,000 అంటే $3తో $72,000 వస్తాయి. అంటే దగ్గర 65 లక్షలు, 66 లక్షలు వస్తాయి. 66 లక్షలు రావాలి ఈయనకి, అంటే ఈయన చేసిన మార్కెట్ ప్రకారంగా. కాకపోతే ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమంటే ఏమంటున్నారంటే మళ్ళీ మీరు కాయిన్స్ కొనుగోలు చేయండి అని, లేకపోతే దాని రేటు తగ్గిస్తారు. దాని యాక్చువల్ ప్రైస్ కంటే తగ్గించి, అంటే వాడు డబ్బులు ఇవ్వడాడు. సింపుల్గా డబ్బులు ఇవ్వడం మోసమే అనమాట ఇది.